బేసిక్లీ రక్త చరిత్ర సక్సెస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఒక కన్వెన్షనల్ ఫార్ములా లేకుండా, పాటలు లేకుండా, కామెడీ ట్రాక్ లేకుండా, స్విట్జర్లాండ్ లొకేషన్స్ లేకుండా, జస్ట్ ఒక స్టోరీ, ఒక డ్రామాటిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్ మీద తీస్తే చూస్తారా చూడరా అనే ఒక డౌట్ లేకుండా టోటల్ ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఆల్ ద పీపుల్, మధు, శీతల్ అండ్ కళ్యాణ్ గారు, రాజ్ కుమార్ అందరూ ఒకే కాన్ఫరెన్స్ మీద దీన్ని బ్యాక్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇప్పుడు పార్ట్ 2లో obviously planning to release on 26th of this month. అండ్ ఎన్నిసార్లు నేను ఇంటర్వ్యూలో ఎన్ని చెప్పినా ఇది కల్పితం అన్నప్పటికీ చూసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుందా అని ఇలాంటి స్పెక్యులేషన్స్ ఇంకా సాగుతూనే ఉన్నాయి. సో ఐ జస్ట్ విష్ ఐ హ్యావ్ టు బేర్ ఇట్ టిల్ అట్లీస్ట్ సెకండ్ పార్ట్ రిలీజెస్. అది మొత్తం ఒకేసారి చూసి ఒకసారి అన్నోళ్ళని అనేస్తే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నాకు పర్సనల్గా ఈవెన్ నా ఫిలిం వ్యూయింగ్ డేస్ నుంచి కూడా ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ దట్. అంటే నేను ఒక చిన్న టేప్ రికార్డర్ ఒక ఎయిర్ బ్యాగ్లో పెట్టుకుని థియేటర్లోకి వెళ్ళి నేను రికార్డ్ చేశాను. ఏలియన్ సినిమా 17 సార్లు చూసి దాంట్లో 3 సార్లు థియేటర్లో కూర్చుని కళ్ళు మూసుకుని ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినేవాడు. బికాస్ ద విజువల్స్ అండ్ ది ఇమేజరీ విల్ డిస్టర్బ్ ద సౌండ్. సో ద పాయింట్, అక్కడి నుంచి నాకు ఉన్న ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెన్స్ దానికి ఇచ్చి తీసుకుంటాం ఎప్పుడు జరిగింది. కానీ రక్త చరిత్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే అంత ఇంటెన్స్ ఎమోషన్, అంత ఇంటెన్స్ ఒక రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్లో ధరమ్ సందీప్ చేసిన మ్యూజిక్ ఐ థింక్ ఒక సెపరేట్ క్యారెక్టర్ టోటల్ ఫిల్మ్ టేకింగ్ అయితే ఏంటి అన్నిటినీ చాలా హైట్స్కి లిఫ్ట్ చేసింది. సో దానివల్ల ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫస్ట్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ రిలీజ్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దాన్ని పార్ట్స్గా చేసి దాన్ని ఒక్కొక్క పేరుతోటి, ఆ పేరు ఉంటే మనకి ఏ సీన్లో ఆ మ్యూజిక్ వచ్చింది అనేది రికాల్ వాల్యూ చేయడానికి చేసి వి డిజైన్ దట్ హోల్ థింగ్. ఇప్పుడు ఆ మ్యూజిక్ అంతా అయినా తను చూస్తే ఎలా ఉంది. సో I wish you are looking as dangerous as Bukka Reddy, Sandeep. Yeah, I don't think I'll ever be able to compare myself to Bukka Reddy, though. But yeah, I mean, this background was a long time coming, and we worked. I mean, I think about a year ago, when we started, actually, we heard about the story, and we've been researching it since for the kind of sounds to use. And of course, I mean, working with a person like Ram Gopal Verma, it's very difficult to satisfy his needs, considering his vast knowledge for background score and films and music background composers. I mean, I think he's the only one in the industry who has that knowledge when it comes to background music as to how important it is for a film. And as far as the release goes, it's like, I mean, this is a thing which only usually happens in the West. It's never really come to India as such, as they never take it that seriously, as because the score is almost like one of the most important parts of a film. It heightens each emotion, which is our job. Like, I mean, so I mean, I hope I've lived up to the expectations. But yeah, and the thing is, it's not just the music that plays a big part; it's the direction. And I think if the acting kind of supports our reactions to how we are supposed to score a scene, and with the helpful guidance of Ramu sir, it's like it's really been possible, and I think it's done well. So I mean, thanks for the opportunity. It's been a complete honor to have been a part of this, and I hope for more to come. Can't wait for part 2. So yeah, thank you. రక్త చరిత్ర సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందనేది మీ అందరికీ తెలుసు. దీని మీద అంచనాలని వేసుకున్న చాలామందికి షాకింగ్ న్యూస్ లాగా తయారైంది సినిమా.
వాళ్ళ అంచనాలన్నీ తారుమారైపోయినాయి. ఏముందలే సోడా గ్యాస్ లాగా 2 రోజులు ఉంటుంది సినిమా అన్నారు. సోమవారం తర్వాత సినిమా ఉండదన్నారు. కానీ ఇది యథార్థ కథని గొడవ చేశారు. యథార్థ మా దర్శకులు రాంగోపాల్ వర్మ గారు చెప్పినట్టు వెరీ బిగినింగ్ నుంచి ఇదే ప్లేస్లో ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఈ సినిమా. ఫస్ట్ ప్రెస్ మీట్ ఇదే ప్లేసు, ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాం. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, ఒక యథార్థ సంఘటన ఇన్స్పిరేషన్తో సినిమాటిక్గా తీస్తున్నటువంటి ఒక కల్పిత కథ అని. ఓకే, సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ ఎలా ఉందన్నారు, ఈ క్యారెక్టర్ ఎలా ఉందన్నారు, కొన్ని ఈ ఇబ్బందిగా ఉన్నాయన్నారు. కానీ దానికి మేము స్పందించి అవతల వాళ్ళు మన సినిమా చూసి ఇబ్బంది పడకూడదు, అలానే మన సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ఇబ్బంది జరగకూడదని చిన్న చిన్న కరెక్షన్స్ చేయటం జరిగింది. కానీ అవి ఎలాంటి ఇబ్బంది మా సినిమాకి కలగజేయలేదు సరి కదా. ఈ రోజుకి రన్నింగ్లో ఉండే సినిమాల్లో స్టడీగా కలెక్షన్స్ మెయింటైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నందువల్లనే ఈ నెల 19వ తారీఖు రిలీజ్ చేద్దామని మేము ఫస్ట్ పార్ట్లో ప్రకటించిన, మేము డైరెక్టర్ గారిని యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా అందరం ఆయన కన్విన్స్ చేసాం. సార్, సక్సెస్ఫుల్గా సినిమా రన్ అవుతుండేటప్పుడు ఇమీడియట్గా సెకండ్ పార్ట్ చేస్తే దానికంటే అందరు డిస్ట్రిబ్యూటర్లు ఒక 1 వీక్ వెనక్కి వెళ్ళమని చెప్పి అడుగుతున్నారని చెప్పని ఆయన ఫస్ట్ లేదు మనం అనౌన్స్ చేసాం కదా అని చెప్పిన అన్న తర్వాత కన్విన్స్ అయ్యి 26th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మొదటి పార్ట్ సినిమా ఎంత టెన్షన్గా, ఎంత ఎమోషనల్గా, ఎక్కడ పట్టు విడవకుండా ప్రేక్షకుడు కూర్చున్న చైర్లోంచి కదలకుండా అలాగా కాన్సన్ట్రేట్ చేసి చూశాడు. దానికి 4 గంటలుగా సెకండ్ పార్ట్ ఉంటుంది. దాన్ని మించి కొత్త క్యారెక్టర్లు, పాత క్యారెక్టర్లకి ఇంత ఎమోషన్ ఫీల్ అయితే ఇంకా కొత్త క్యారెక్టర్లు వస్తే ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలిసిందే. రెండోది ఏంటంటే, పాతది చాలామందికి తెలియని కథ, కొత్తది రాబోతుండేది మనందరికీ తెలిసిందే. అందరూ అన్నీ అయిపోయిన తర్వాత పేపర్లో చదువుకున్నాయి, కానీ అవి ఎలా జరిగి ఉంటాయనేది మా డైరెక్టర్ గారి ఊహ ఎలా తీసుంటారనేదే ఈ సినిమాలో హైలైట్ ఎపిసోడ్స్. సినిమా స్టార్టింగ్ అయితేమి, ఇంటర్వెల్ అయితేమి, ఫినిషింగ్ అయితేమి, మళ్ళీ 3వ పార్ట్ తీస్తే ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు ఫీల్ అయ్యేంత విధంగా ఉంటుంది. డెఫినెట్గా మొదటి పార్ట్ని ఆదరించిన ప్రేక్షకులు సెకండ్ పార్ట్ని ఇంకా బాగా ఆదరించి డెఫినెట్గా 100 డేస్ సినిమా అవుతుంది. అలాగే ఈరోజు ఈ ఫంక్షను బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఫస్ట్ టైం చలనచిత్ర సీమలో సీడీ రిలీజ్ అవటం రియల్గా అది మాకు ఆనందంగా ఉంది. ఇందాక యాంకర్ గారు చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ గారు ఏది చేసినా ఒక క్రియేషన్ను, ఒక సెన్సేషన్ లాగానే ఉంటుంది. డెఫినెట్గా అలాంటి సెన్సేషన్ నుంచి పుట్టిందే ఈ రికార్డింగ్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని రిలీజ్ చేయటం. డెఫినెట్గా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోరు సీడీ కూడా విజయవంతం కావాలని, రాబోయే మా పార్ట్ 2 సక్సెస్ఫుల్గా ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగుకి పరిచయమైన మా మ్యూజిక్ డైరెక్టర్స్ ఫస్ట్ సినిమాతోనే ఇంత క్రేజ్ తెచ్చుకున్నందుకు వాళ్ళకి నా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. It's a great honor to be here. I feel blessed, lucky, and touched that you all loved RC so much and loved my character as well.
Well, I was just dining with my wife in a restaurant, and there Ramuji spotted me, and he called me, and he said that I want you to do this role. Then we started meeting regularly. He started narrating me the small nuances of the character Bukka Reddy. He shared all his informations wherever he had gathered from with me so that I can get the character right. The problem was just to, break through the first day. And very first day, I was sitting alone and Ramuji called me and, he made me feel very comfortable. He gave me a lot of confidence. He told me, how do you think this should be done? What do you feel about it? And that was it. First day and last day. Everything went on very smooth. Credit goes to RGV, who was always there by my side. Uh, whenever I was going well, he just left me. Whenever I was making mistake, I was going overboard, he was there to stop me and tell me that you belong here, you better function within this certain parameters. He exactly knew what he wanted, and I just kept listening to him, and you see the result. Thank you very much.